కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ప్రముఖ విద్యా సంస్థ అఖిల్ స్కూల్ నందు ఫ్యూచర్ క్రియేటర్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని అఖిల్ స్కూల్ అధినేత ఎనకోటి గంగాధర్, కరెస్పాండెంట్ ఎనకోటి సునీత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎదిగేందుకు తోడ్పడే విధంగా ప్రాజెక్ట్ వర్క్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది కాళీ శ్రీప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మేధస్సును, ఉనికిని చాటడానికి అఖిల్ స్కూల్ యాజమాన్యం చాలా కృషి చేస్తోందని, ఇప్పటికే చాలా ర్యాంకులతో ముందంజలో ఉన్న అఖిల్ ఐఐటి సంస్థ మున్ముందు రానున్న తరాలకు భవిష్యత్తు బాటగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. స్కూల్లో జరిగిన ప్రాజెక్ట్ వర్క్లను తిలకించిన ఆయన విద్యార్థుల ప్రతిభను కొనియాడి ప్రతి ఒక్కరూ కూడా మరోసారి సివి రామన్ అవ్వాలని పేర్కొన్నారు. నేషనల్ సైన్స్ డే. ఈ నేషనల్ సైన్స్ డే ఎందుకు వచ్చిందో ఈ పిల్లలందరికీ తెలిసి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సివి రామన్ గారు ఈ ఫిబ్రవరి 28వ తారీఖు ఆయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు. ఆ కనిపెట్టిన రోజుకి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ కాబట్టి నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా రామన్ ఎఫెక్ట్ అంటే లైట్ సెపరేట్ అవుతుంది 7 రోజుల కింద. అది వరల్డ్ వైడ్గా అప్పటి వరకు ఎవరో తెలియలేదు. ఇందులో ముఖ్యంగా తెలిసిందంటే 1928 ఆ ప్రాంతంలో ఏ రకమైన ఫెసిలిటీస్ లేని టైంలో రామన్ గారు ఈ ఎఫెక్ట్ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు. కాబట్టి ఆయన గౌరవార్థం మనం ఈ సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ సైన్స్ డే అనేది ఈ పిల్లలకి చాలా ఉపయోగం అవుతుంది. వీళ్ళకి చేసి చాలా ఇంట్రెస్ట్, చాలా శ్రమపడి వీళ్ళు ఇచ్చేశారు. మన దేశానికి ఎంతోమంది రామన్స్ ఇలాంటి స్కూల్కి వస్తారని, ఈ మీరందరూ కూడా సైన్స్ మీద పట్ల అవగాహన చేసుకుని మీకు చాలా సంతోషంగాను చాలా ప్రౌడ్గాను ఫీల్ అవుతుంది.